హలో, ఇప్పుడు మనం క్యాలెండర్లో డేని కనుక్కునేది చూద్దాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఆగస్ట్ 5, 1996 విచ్ డే అన్నాడు అనుకోండి. ఏ రోజు అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1, డేటు ప్లస్ ఇయర్. డేట్ ప్లస్ ఇయర్. డేట్ ఎంత ఇక్కడ అంటే తేదీ 5 ప్లస్ ఇయర్. 1996 మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు, లాస్ట్లో 2 డిజిట్స్ తీసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది, 96. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2, డేట్ ప్లస్ ఇయర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన ఇయర్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి ఆ లీప్ ఇయర్స్ రాసుకోవాలి. ఇప్పుడు 96 అంటే 1996లో మొత్తం ఇయర్ మొత్తం తీసుకోవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనుక్కోవడానికి మనం 4తో డివైడ్ చేయాలి. 4తో ఎందుకు చేస్తామంటే 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని డివైడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని 4తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు 4 2s 8, 1 6, 4 4s 16, 0. అంటే ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ ప్లస్ అందులో ఉన్న లీప్ ఇయర్స్ ఎన్ని 24 ఈజ్ ఈక్వల్ టు 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్ 3లో ఇచ్చింది లీప్ ఇయర్. ఇప్పుడు మంత్ కోడ్, ఆగస్ట్కి మంత్ కోడ్. ఓకేనా, ఆగస్ట్ మంత్ కోడ్ తీసుకోవాలి. మంత్ కోడ్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి, మంత్ కోడ్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. జనవరికి మంత్ కోడ్ 0, ఇది నాన్ లీప్ ఇయర్స్కి. ఓకేనా, 0. ఫిబ్రవరికి 3, మార్చికి 3. ఈ కోడ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మార్చిని డబల్ చేస్తే ఏప్రిల్ వస్తుంది అంటే 6, ఫిబ్రవరిని డబల్ చేస్తే జూలై వస్తుంది 6, జనవరిని డబల్ చేస్తే అక్టోబర్ అంటే 0. నెక్స్ట్ 1 2 3 4 5 అగైన్ మళ్ళీ 5. ఇవి మంత్ కోడ్స్, ఇవి నాన్ లీప్ ఇయర్కి. ఒకవేళ లీప్ ఇయర్స్ అయితే జనవరికి, ఫిబ్రవరికి మాత్రమే కోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అది జనవరికి 6, ఫిబ్రవరికి 2. ఓకేనా, ఇప్పుడు మనకు ఆగస్ట్కి మంత్ కోడ్ కావాలి. ఆగస్ట్కి మంత్ కోడ్ ఎంత ఉంది 2, కాబట్టి ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ 2 తీసుకుంటాం. ఇప్పుడు ఇయర్ కోడ్స్ ఒకసారి చూస్తే ఇయర్ కోడ్స్ మనకు 1600 నుంచి 1699 వరకు 6, అలాగే 1700 నుంచి 1799 వరకు 4, 1800 నుంచి 1899 వరకు 2, 1900 నుంచి 1999 వరకు కూడా మనకు 0. అగైన్ అలాగే ఎవ్రీ 4 సెంచరీకి అవే రిపీట్ అవుతుంటాయి. అంటే 6 4 2 0. అలా 2000 నుంచి 2099 వరకు కూడా కోడ్ 6 అన్నమాట. ఇప్పుడు మనకు ఇచ్చిన ఇయర్ 1996 కాబట్టి 1996 అంటే 1900 నుంచి 1999 లోపల ఏదున్నా కూడా ఇయర్ కోడ్ మనకు 0. కాబట్టి ఇయర్ కోడ్ స్టెప్ 4 మనకు ఇయర్ కోడ్. ఇదేమో మంత్ కోడ్, ఇదేమో ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ ఎంత 0. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఏదైతే ఉంటుందో రిమైండర్ని తీసుకోవాలి. ఇక్కడ ఆ రిమైండర్ని డేస్ కోడ్లో చెక్ చేయాలి, అప్పుడు మనకి డే అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే 5 + 96 101. ఓకే, 101 + 24 125, 125 + 2 127. సో ఈ 127ని 7తో డివైడ్ చేస్తే, సో ఒకసారి చూడండి, 7తో 127ని 7తో ఎందుకు చేస్తున్నాం అంటే మనకు వీక్కి 7 డేస్ ఉంటాయి కాబట్టి 7తో డివైడ్ చేస్తున్నాం. సో 7 1s 7, రిమైనింగ్ 5, 7 7 8s 56, రిమైనింగ్ 1. ఇప్పుడు ఈ 1ని, ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఈ 1ని మనం డేస్ కోడ్లో చెక్ చేస్తాం. డేస్ కోడ్ చూస్తే ఒకసారి సండే 0 తీసుకుంటే అలా మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే
3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఇప్పుడు మనకు వచ్చింది 1 కాబట్టి మన ఆన్సర్ అనేది మండే. అంటే మన ఆన్సర్ మండే. August 5, 1996 అనేది మండే అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.